విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న పక్షంలో దానిని స్వాగతించవలసిందే. ప్రస్తుత స్థితిలో ఈ సవరణ బిల్లు అత్యంత ప్రమాదకరంగా ఉంది కనుక దానిని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్న స్థితిలో అది నెగ్గే సూచనలు కూడా లేని నేపథ్యంలో బీజేపీకి అప్పగించడం ద్వారా ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వివాదం నుంచి బయటపడగలదు. బిల్లు చుట్టూ సాగుతున్న ప్రతి విమర్శలు మరికొంతకాలం సద్దుమణగవచ్చు. కానీ లోతైన చర్చ జరగాల్సిన ఒక అంశం మీద ఇప్పటికీ రచ్చ మాత్రమే జరుగుతూ ఉండటం విచారకరం. దేశ భద్రత దృష్ట్యా విదేశీ విరాళాలను నియంత్రించే సర్వాధికారాలు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఈ బిల్లులో ప్రతిపాదిస్తున్న సవరణలు సహేతుకంగా లేకుండా తీవ్రస్థాయి నియంత్రణకు, దుర్వినియోగానికి వీలు కల్పిస్తున్నాయని విపక్షాల వాదన. దేశ సరిహద్దులు దాటి వచ్చిన ఈ విదేశీ నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి? ప్రకటిత లక్ష్యానికి, నిర్దిష్ట ప్రయోజనాలకి అవి ఉపకరిస్తున్నాయా లేక అడ్డుతోవలు తొక్కి దేశానికి నష్టం చేస్తున్నాయా అన్నది పర్యవేక్షించడమే తమ సవరణల లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదనను విపక్షాలే కాదు, ప్రభుత్వేతర సంస్థల నుంచి పౌర హక్కుల సంఘాల వరకు ఎవరూ విశ్వసించడం లేదు. విదేశీ సాయాన్ని కాదనడమో, కాలదన్నడమో తమ లక్ష్యం కాదని పాలకులు చెబుతున్నప్పటికీ మోదీ ప్రభుత్వం గత పుష్కర కాలంగా ఎఫ్సీఆర్ఏతోనూ ప్రభుత్వేతర సంస్థలతోనూ ఎంత కఠినంగా వ్యవహరించిందో తెలిసిందే. ఆ కారణంగా ఈ బిల్లుల మీద భయాలు, తెరవెనుక లక్ష్యాల మీద అనుమానాలు కలగడం సహజం. 6 ఏళ్ల క్రితం సవరణలతో ఈ చట్టానికి బీజేపీ ప్రభుత్వం మరింత సానపట్టిన ఫలితంగా దేశంలో విదేశీ నిధులు అందుకుంటున్న పేరొందిన సంస్థలు, ప్రముఖుల సంఖ్య ఇప్పటికే బాగా కుదించుకుపోయింది. తమకు గిట్టని సంస్థల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్లను రద్దు చేయటం, మళ్లీ పునరుద్ధరించకపోవడం ఒక పద్ధతి ప్రకారం జరిగిందని, మరోపక్క అస్మదీయ సంస్థలకు లైసెన్సులు ఇవ్వడంలో చేతికి ఎముకలేనట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపాదిత సవరణలు చేయనంత మాత్రాన ఎఫ్సీఆర్ఏ తీవ్రంగా దుర్వినియోగమైపోతుందనడానికి నిర్దిష్టమైన ఆధారాలేమీ లేవు. ఒక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు న్యూఢిల్లీ శాఖ నుంచి మాత్రమే లావాదేవీలన్నీ సాగుతూ ఎఫ్సీఆర్ఏ వ్యవస్థ ఇప్పటికే అత్యంత పగడ్బందీగా నడుస్తోంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రమేయాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఈ చట్టం గత 50 ఏళ్లలో కాలానుగుణంగా మారుతూ వచ్చింది. విరాళాల స్వీకరణ, చట్టబద్ధమైన వినియోగం, పారదర్శకమైన లావాదేవీలు దాని ఆశయం. ఇప్పటికే అనేకసార్లు దానిని సవరించారు. గత సవరణల తర్వాత అది మరింత పదునెక్కి ప్రత్యర్థుల మీద కక్ష సాధింపుకు ఉపకరించి దుర్వినియోగమైందన్న ఆరోపణలు కాదనలేనివి. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నప్పుడు ఆప్తుడుగా ఉన్న ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ తదనంతర కాలంలో లద్దాఖు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటూ ప్రజల పక్షాన ఉద్యమిస్తే ఆలింగనం చేసుకున్న వారి ఆయనను శత్రువుగా పరిగణించి ఈ విదేశీ విరాళాల చట్టాన్ని ప్రయోగించారు. తెచ్చుకున్న విదేశీ నిధులను దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం వినియోగించిన దేశద్రోహిగా ఆయనపై ముద్రవేసి జైలుకు పంపారు. ఆ తర్వాత ఈ ఆరోపణలన్నీ ఉపసంహరించుకొని ఆయనను వదిలేశారు కూడా. ఒక స్వచ్ఛంద సంస్థకు రిజిస్ట్రేషన్ నిలిపివేసిన పక్షంలో అది అప్పటి వరకు విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకుని వాటి నిర్వహణ, విక్రయం ఇత్యాది సర్వాధికారాలను దఖలుపరుచుకున్న ఒక శక్తివంతమైన అథారిటీని నెలకొల్పడం ఈ సవరణ బిల్లులోని ఒక ప్రధాన ప్రతిపాదన. అలా నిర్మితమైన పాఠశాలలు, ఆస్పత్రుల వంటివి పూర్తిగా విదేశీ నిధులతోనే కాక స్థానిక విరాళాలు కూడా అందులో భాగంగా ఉంటాయి కనుక ఈ కొత్త వ్యవస్థ మీద, దాని ద్వారా ప్రభుత్వానికి దక్కే విశేషాధికారాల మీద చాలా అనుమానాలున్నాయి. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని ఎవరూ అంగీకరించరు, క్షమించరు. కానీ తమను ప్రశ్నించే వారిని హద్దుల్లో ఉంచేందుకు, పౌర సమాజాన్ని నియంత్రించేందుకు ఎఫ్సీఆర్ఏ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ పోతుందన్న విమర్శలకు కేంద్రం ఇకనైనా తావివ్వకూడదు.